హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. కట్ కట్ ఈరోజు నుండి ఎండు చేపలు మెత్తల కూర వండుతున్నానండి. కోడిగుడ్లు ఏం చేశాను, మెంతులు వేస్తున్నాను, అంటే వాసన రాకుండా మెంతులు వేస్తాను. ఇవ్వండి మెత్తల్లో కోడిగుడ్డు పులిసింది ఈరోజు మా కూర. ఇవ్వండి మెత్తల్లో శుభ్రంగా కడుక్కున్న నీళ్ళు వేసి నానబెట్టి ఇలా నీట్గా కడుక్కోవాలండి. సరేనా? మళ్ళీ ఇలాంటి కోడిగుడ్లు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మెత్తల్లో శుభ్రంగా కడిగేసుకున్నాను. కడుక్కొని ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిని మెత్తళ్ళు వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిని ముందైతే మెత్తళ్ళు ఇడిపోతాయి కదా, ఉల్లిపాయలు మగ్గాక వేస్తున్నాను. కోడిగుడ్డు మెత్తల్లో టమాటా పులిసింది ఈరోజు మా కూర. మెత్తళ్ళు వేసాను, ఉల్లిపాయలు మగ్గినాయి, పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసాక కొంచెంసేపు మగ్గనిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, మెత్తళ్ళు అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు కోడిగుడ్లు వేస్తున్నాను, వేయించిన కోడిగుడ్లు. ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను. మళ్ళీ కొంచెంసేపు మగ్గనిస్తాను. నేను కోయట్లో చింతపండు ఇలా అమ్ముతారు ప్యాకెట్లు. ఈ ప్యాకెట్ వచ్చి నూస్తున్నారండి, హాఫ్ కేజీ ఈ ప్యాకెట్. ఇందులో అన్ని గింజలు ఎక్కువ ఉంటాయండి. అది ఒకసారి గుజ్జు తీసేసిన చింతపండు అమ్ముతారు ఇక్కడ. ఇది వేస్తాను పులుసు. ఇదిగోండి చింతపండు చూసారా, ప్యాకెట్లో చింతపండు ఎలా ఉన్నదో అంతా గింజలో గట్టాని ఒకసారి గుజ్జు తీసేస్తారు. ఈ చింతపండు తీసేసిన చింతపండు మాట ఇది పిసికి వేస్తాను. కూర మగ్గిపోయింది, చింతపండు పులుసు వేస్తున్నాను. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా కోడిగుడ్డు మెత్తళ్ళ పులుసుంది ఎగురెట్టుకోవచ్చు. మేము నలుగురు ఉన్నాం కదా, సాల్ట్ కూర అని పులుసు వేసాను. కొంచెం పులుసు అయినా దగ్గరగానే ఉండేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. ఉంటానండి. ఓకే అండి, బాయ్ మీ అందరికీ. బాయ్ బాయ్ అండి.